హాయ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు గోప్రేట్ సార్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి అప్డేట్, జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో ఎసెంచర్ అనే కంపెనీ నుంచి అయితే మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే ప్లేస్ అయింది. సో ఎసెంచర్ అనేది బెస్ట్ ఎంఎన్సీ కంపెనీల్లో ఓన్ పొజిషన్లో అయితే ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే, ఎసెంచర్ అనేది ది బెస్ట్ కంపెనీ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్. సో దీని నుంచి అయితే మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ జాబ్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. అదేవిధంగా ఇది ఫుల్ టైం అయితే ఉంది. ఇక్కడ సింపుల్గా జాబ్ గురించి మనం ఒకసారి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, ప్రాజెక్ట్ రోల్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. అదేవిధంగా ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ అయితే, సో అనలైజ్, డిజైన్, కోడ్ అండ్ టెస్ట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఆఫ్ అప్లికేషన్ కోడ్ అక్రాస్ వన్ ఆర్ మోర్ క్లయింట్స్. సో ఇక్కడైతే ఏమిచ్చాడంటే, ఏదైతే కోడ్ ఉందో దాన్ని అనలైజ్ చేయాలి, అదేవిధంగా డిజైన్ చేయాలి. కోడ్ రూపంలో ఏదైతే ఉంటే అది మీరు అయితే రాయాల్సి ఉంటుంది. మల్టిపుల్ కాంపోనెంట్స్లో అయితే అప్లికేషన్ విధంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ స్కిల్స్. ఇక్కడ కంపల్సరీగా కావాల్సిన స్కిల్స్ అయితే శాప్ అబాప్ డెవలప్మెంట్ అయితే తెలిసి ఉండాలి. అదేవిధంగా గుడ్ హ్యావ్ స్కిల్స్ శాప్ అబాప్ సిఆర్ఎం, శాప్ అబాప్ సిఆర్ఎం అండ్ శాప్ అబాప్ డెవలప్మెంట్ గురించి మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ పొజిషన్కి అప్లై చేసుకోండి. సో దీనికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పలేదు, అదేవిధంగా ఫ్రెషర్ అని చెప్పలేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 15 years ఆఫ్ ఫుల్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ జాబ్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా చదివేసి శాప్ అబాప్ మీద లేదంటే శాప్ అబాప్ సిఆర్ఎం మీద మీకు కానీ మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం చదివి క్లియర్ కట్గా మీకు అర్థమైతేనే సో ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోండి. సింపుల్గా ఏం లేదు, మనం ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, మీద మీరు క్లిక్ చేసినట్లయితే స్టార్ట్ ఆర్ కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎసెంచర్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్తో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక తర్వాత మిమ్మల్ని స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి అని అడుగుతుంది. ఆ తర్వాత మీకున్న స్కిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మీ ఫోటో, పాన్ కార్డ్ అన్నీ అడుగుతుంది. సో అవన్నీ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎసెంచర్లో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆ పొజిషన్కి మీరైతే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.